ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు బండారు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారంలో శుక్రవారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులైన ఎమ్మెల్సీ ఓటర్లను కలిసి పేరాబత్తుల రాజశేఖర్ కు ప్రాధాన్యత ఓటును అందించి అఖండ విజయం చేకూర్చాలని బండారు శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంకవరం ప్రసాద్, జనసేన పార్టీ నాయకులు సూరపురెడ్డి సత్య, సలాది జయప్రకాష్, నారాయణ, గారపాటి శ్రీనివాస్ చౌదరి, పడాల అమ్మిరాజు, బండారు బాబీ, బావిశెట్టి తాతాజీ, తోట వెంకటేశ్వరరావు, నాగిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున రాజశేఖర్ గారిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారిని మన ఉభయ గోదావరి జిల్లా శాసనమండలి అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించే విధంగా మనం అందరం కూడా ఎన్డీఏ కూటమి తరఫున కృషి చేయాలని, అలాగే విద్యావంతులు, విజ్ఞులు మన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా మీరందరూ కూడా సహకరించాలని అభ్యర్థిస్తూ ఉన్నాం. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ.